ఉన్నారు అడ్వకేట్ రవీంద్ర యాదవ్ గారు ఉన్నారు. రవీంద్ర యాదవ్ గారు, మీరు ఎందుకు హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తున్నారు? నిజంగా ఆయన మీ భూముల్ని లాగేసుకున్నారు అంటే ఏం చెప్తారు? నేను హరీష్ రావు గారి మీద ఇయ్యలేదో కొత్తగా ఆరోపణలు చేస్తలేను. గత ప్రభుత్వంలో హరీష్ రావు గారి చేత అణచబడ్డటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో నేను కూడా ఒక వ్యక్తిని. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రతి దాన్ని నేను బయట ప్రపంచానికి చూపించడానికి కొరకు హరీష్ రావు మీద గత ప్రభుత్వం నుండి నేను పోరాటం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే అసలు హరీష్ రావు గారు నిజంగా ఈయన చేసినటువంటి అభివృద్ధి ఏంది, అవినీతి ఏంది అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం చూపించడం కొరకు నేను ఈ రంగనాథ సార్ ప్రాజెక్టు మీద నేను బయటకు తీసుకురావడం జరిగింది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను అసలు ఈయన నిజంగా కొంకునడా, ఈయన ఎంత కబ్జా చేసిందని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇందులో రైతులు ఇరిగేషన్కి చేసినటువంటి భూమి కూడా ఈయన పేరు మీదకి వచ్చింది. నిజంగా రైతుల దగ్గర జెన్యున్ ఈయన కొంటే ఇరిగేషన్కి చేసినటువంటి 9 గుంటల భూమి నీ పేరు మీదకి ఎట్లా వచ్చింది? ఇవాళ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక హైకోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసు విషయంలో ఏం జరుగుతుందంటే ఈ 9 గుంటలకు 8 గుంటలకు రికవరీ అమౌంట్ పంపించారు. రికవరీ ఆ పర్సన్ దగ్గర రికవరీ చేసిరు. నిజంగా అది భూమి పోలేదనుకుందాం, రికవరీ చేసిరు. అమౌంట్ రికవరీ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయాలి కదా. అప్పుడు ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకని చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రంగనాయక సాగర్ భూములు ఆయన చట్టపరంగా తీసుకోలేదంటారా? 100% చెప్తా ఉన్నా ఆయన చట్ట ప్రకారంగా తీసుకోలేదు. ఏన్నో ఒకటో రెండో లీగల్గా దొరుకుతాయి కావచ్చు, కానీ మిగిలిన అన్ని లీగల్గా ఉండవు. ఆ తీసుకున్నటువంటి భూములలో మ్యాక్సిమం సగానికి సగము అబద్ధాలే అని చెప్పేసి, అది అవినీతి పరంగా తీసుకున్నటువంటి భూములే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆయన ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎందుకు అలిగేషన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 100% అప్పుడు అలిగేషన్ చేసినాము. ప్రతి విషయం అక్కడ ఉన్నటువంటి లేవనెత్తినాము. అప్పుడు ఉన్నటువంటి ఆయన అనుచరగానము, పోలీసు కానీ, అక్కడ బీఆర్ఎస్ నాయకులతోటి కానీ, అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లతోటి కానీ ఎవరిని నోరు మెదిపడేయం లేదు. మాట్లాడల మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నా మీద కూడా 4-5 అక్రమ కేసులు పెట్టిండు. బాజాప్తుగా నేను అవి కోర్టులో నిరూపించుకుంటున్నా. అక్రమ సక్రమ అనేది నేను ఛాలెంజ్ చేసి నేను నిరూపించుకుంటున్నా అది తప్పుడు కేసులని. ఆయన దగ్గర లింక్ డాక్యుమెంట్స్ లేవంటారా? 100% లింక్ డాక్యుమెంట్స్, తప్పు జరిగిన డాక్యుమెంట్సే ఉన్నాయి, వేరే కొత్త డాక్యుమెంట్స్ లేవు. ఈయన ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ లింక్ డాక్యుమెంట్ అనేది వాళ్ళకే ఇల్లీగల్గా వచ్చింది. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇల్లీగల్గా చేసుకున్నావు అని నేను చెప్తా ఉన్నా. ఓకే, ఇప్పుడు మీ భూమి వాళ్ళు లాక్కున్నారా లేదా రైతుల భూమి లాక్కున్నారా? రైతుల భూమి అండి. అక్కడ నేను రంగనాథ సార్ సంబంధించినటువంటి చిన్న కోటూరు మండలం, నాది చిన్న కోటూరు మండలే, నాది చెర్లంకట విలేజ్. ఆ రంగనాథ ప్రాజెక్ట్ వచ్చి ఒక 4-5 ఊర్లలో ఉంటుంది. అక్కడ ఈ రామంచ విలేజ్లో, రెవెన్యూ గ్రామం రామంచలో ఈ భూమి జరగడం జరిగింది. చట్టపరంగానే తీసుకున్నా అని చెప్తున్నారు హరీష్ రావు. చట్టపరంగా తీసుకున్నాను, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ఓసి ఉంది అని చెప్తున్నారు. చట్టపరంగా తీసుకున్నా అనడానికి నేను ఏమంటున్నా అంటే, చట్టపరంగా తీసుకుంటే నీ ముందు తీసుకున్న వాళ్ళది చట్టవిరుద్ధం ఎట్లయితుంది, నువ్వు తర్వాత తీసుకున్నది చట్టపరం ఎట్లయితుంది అని అంటారు. నాకు డాక్యుమెంట్ చూపిస్తా అంటారు కదా, ఆయన చూపించమని డాక్యుమెంట్ త్రూ మాట్లాడమనండి. ఆయనను విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ త్రూ మాట్లాడమనండి. నేను డాక్యుమెంట్స్ త్రూ మాట్లాడతా. మీ వెనుక ఎవరున్నారండి? ఎవరు మిమ్మల్ని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు బలవంతం చేసినారు? నన్ను ఎవరెందుకు బలం వచ్చారు? నేను ఒక మాజీ ఉప సర్పంచ్ని, నేను అడ్వకేట్ను. నన్ను ఎవరో నా వెనక ఎవరో ఉండి నడిపిస్తారంటే ఇది కరెక్ట్ కాదు. నేను ఎందుకంటే గతంలో నేను పోరాటం చేసిన, ఇలా కొత్తగా పోరాటం చేసలేను. మీరు గతంలో సిద్దిపేట ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉంటే మీకు అక్కడ అన్ని నా యొక్క ప్రెస్ మీట్లు పెట్టినాయి, కానీ నేను ఎవరి మీద ఆరోపణలు చేసిన అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. అక్కడ లోకల్ మీడియాలో ప్రతిదీ పేపర్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్. నిజంగా మీరు ఏదైతే హరీష్ రావు గారు ఒక్క గుంట కూడా కబ్జా చేయాలని మీరు అంటుర్రో, ఆ దాని మీద మీరు సిఐడి కానీ సిబిఐ కానీ ఒక లెటర్ రాయండి. నా భూముల రంగనాయకు సంబంధించినటువంటి భూముల మీద పూర్తి విచారణ చేయండి అని ఒక లెటర్ పెట్టండి, మేము అప్పుడు నమ్ముతాం. రెండోది, ఈ రంగనాయ సార్ ఇప్పుడు నీ భూమికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే సుడా అర్బన్ డెవలప్మెంట్కి ఏదైతే భూమి ఇచ్చిరో ఆ భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయండి. వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతారు. నువ్వు ఇలా సిద్దిపేటలో మోడల్గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని రైతు బజార్ అని కట్టినావు. సరే, వాళ్ళకు 2 ఎకరాలు ఉంటే ఎకరా 30 గుంటలు పోయింది, ఒక 10 గుంటలు మిగిలింది. అలా వాళ్ళు కొత్తిమీర పాలకూరనో ఇంకేదో అలుక్కొని వాళ్ళు ఆ మార్కెట్కి పోయి అమ్ముకుంటారు. సో ఈ మిగులు భూమి ఏదైతే సుడా అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తే ఆ 10 గుంటల 20 గుంటల ఎకరమా వాళ్ళకి ఇస్తే వాళ్ళు గదే కొత్తిమీర, ధనియాల, పాలకూరన, గోంగూరన, తోటకూరన ఏదో అలుక్కొని వాళ్ళ జీవనోపాధి చేసుకుంటారు కదా. ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తా ఉన్నాం. మూడోది, నిజంగా ఈ 9 గుంటలను అన్యాక్రాంతం నేను లీగల్గా తీసుకున్నా అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను వస్తా, మోకా కొలుద్దాం, చూద్దామని చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.